కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఊర్లో నెరవేర్చారో చూపించారని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు సవాల్ విసిరారు మాజీ మంత్రి జోగు రామన్న. ఏ ఊర్లో 100% రుణమాఫీ అయిందో, రైతులందరికీ పంట సాయం ఇస్తున్నారో, పింఛన్లు ఎంత పెంచారో చూపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎలకతుర్తి వచ్చిన పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రండి ఆదిలాబాద్ జిల్లాకు పెట్టు, ఎక్కడికి వస్తావు చెప్పు, ఏ ఊరు గోదామో చెప్పు, ఏ ఊళ్ళో 100% రుణమాఫీ చేసిండ్రు, ఏ ఊళ్ళో 100% రైతు బంధు ఇచ్చిండ్రు, ఏ ఊళ్ళో 4000 పెన్షన్ ఇచ్చిండ్రు, ఏ ఊళ్ళో మీరు తులం బంగారం ఇచ్చిండ్రు, ఏ ఊళ్ళో ముసలమ్మకు ముసలయ్యకు పెన్షన్ ఇచ్చిండ్రు, 2500 రూపాయలు ఏ ఊళ్ళో మహాలక్ష్మి ఇచ్చిండ్రు. రండి ఆదిలాబాద్ నియోజకవర్గంలో నేను సీతక్కని సవాల్ చేస్తున్నా. నిజంగా పేదవాళ్ళకి ఇచ్చిండ్రా ఇండ్లు? వికలాంగుడు 100% అయితే వానికి రాదు, వాడు బీఆర్ఎస్ పార్టీ. 70% ఉన్నటువంటి వికలాంగుడు కాంగ్రెస్ పార్టీ, వానికి వస్తా. నేను చూపెడతారా? మేము వచ్చిన ఇండ్లు డ్రా చేసినాం. బీజేపీ వాళ్ళకి వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయి, మా పార్టీ వాళ్ళకి వచ్చినాయి. ఈ 16 నెలల కాలంలోనే తెచ్చుకున్న తెలంగాణ, నంబర్ 1 ఉన్న తెలంగాణను ఇలా 15 నంబర్కు తీసుకుపోయిండు కాంగ్రెస్ వాళ్ళు. వచ్చిన తెలంగాణను మంచిగా చేసుకున్నాం, కానీ వాళ్ళు ఆగమాగం చేసేస్తున్నారు. ఈ తెలంగాణ నమ్ముకుంటున్నారు. నాకు బాధ ఉంది, కానీ ఏం చేయలేము. మేము ప్రభుత్వం కూలగొట్టే ప్రసక్తే లేదు, ప్రజలు కూలగొడతారు. 5 ఏళ్ళ దాకా మీరే పరిపాలించుండి. ఇంత చెప్తే కేసీఆర్ అహంకారం అని ఓడంటారు, ప్రభుత్వం పోయిందని అక్కస్తోటి మాట్లాడుతున్న ఓడంటాడు. అందుకొరకే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ ఆదిలాబాద్ నియోజకవర్గ అయితే 7000 మంది వెళ్ళామో మీ అందరికి కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.